నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ పర్మిట్ రూమ్లో చాలా మంది ప్లీజ్ పిలవండి అని అడిగారు. మనకి యాక్టర్గా వండర్ఫుల్ సినిమాలు ఇచ్చారని, డైరెక్టర్గా ఎన్ని ఆఫ్ బీట్ సినిమాలు ఇచ్చారంటే, ఎన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు ఇచ్చారంటే, యూనో ఆయన గట్స్కి, ఆయన క్రియేటివిటీకి మనం ఎంత చెప్పినా తక్కువే. సార్ రవిబాబు గారు ఎలా ఉన్నారు సార్? I'm good. Thank you for having me in the permit room. Thank you so much. యా సార్, చాలా మంది మాకు కమెంట్లలో నెక్స్ట్ ఎవరిని పిలవమంటారు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు రవిబాబు గారిని పిలవండి అంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ Thank you so much for a nice place man you have here. Very nice decor and it's cool and so nice. బట్ పర్మిట్ రూమ్ అన్నారు, ఏది మందు సెటప్ ఏం లేదా ఇక్కడ? మరి సార్ మీరు ఏది కావాలో చెప్తే కొంచెం గ్యాప్లో అలా. ఐ విష్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు మందు అలవాటు లేదు బ్రదర్. ఓ ఐ డోంట్ డ్రింక్. సో ఉన్నే సరదాగా అన్నలే పర్మిట్ రూమ్ అన్నా. అచ్చా. సో మేము బేసిక్గా మా థాట్ ఏంటంటే పర్మిట్ రూమ్లో కూర్చున్నప్పుడు ఎలా అయితే ఏమి ఆలోచించుకోకుండా మాట్లాడతారో, ఏమి అన్ని అంటే ఫిల్టర్లు ఉండవు మాట్లాడుకునేటప్పుడు. ఓకే. సో అలా మాట్లాడుకుందాం అనే పేరు పెట్టాం అనమాట. మా వాళ్ళు మన ఈటీవీ విన్నాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఒక పాడ్కాస్ట్కి వెళ్ళాలి సార్ అని. అదే పాడ్కాస్ట్ అంటే మంచి కాస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి దానికి. దీనికి పాడ్కాస్ట్ అని పేరు ఎందుకు పెట్టారు బ్రదర్? ఇది నాకు అర్థం లేదు. పాడ్కాస్ట్ అంటే అంటే తెలుగు పదం లా కాదు సార్, అలా ఇంగ్లీష్ లో పాడ్కాస్ట్ అన్నట్టు అనమాట. ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్, నాకు అక్కడ నుంచి ఫోన్ చేసిన అతను బాగా తెలుగు మీడియం అనుకుంటా, సార్ పాడ్కాస్ట్ ఒకటి ఉందండి మీరు వెళ్ళాలి సార్. పాడ్కాస్ట్కి ఎందుకు వెళ్తానే, మంచి కాస్ట్ ఏమైనా ఉంటే చెప్పయా బాబు అని. లేదు చెప్పలేదు. సో అలా పాడ్కాస్ట్ ఏం క్యాస్ట్ ఫీలింగ్ లేని పాడ్కాస్ట్. ఓహో, అది కూడా ఉందా మళ్ళీ? పాడ్కాస్ట్ అంటే బయట చెప్తే పొలిటికలీ కరెక్ట్ వర్డ్ కాదు అది, పాడ్కాస్ట్ అమ్మా. అవును సార్, అందుకే చాలా పాష్గా మేము కూడా ఇంగ్లీష్లో పలకడానికి ట్రై చేస్తుంటాం, తెలుగుతనం రాకుండా. మీ అబ్బాయి ఏం చేస్తారమ్మంటే, ఏం చేయడం మా పాపం పాడ్కాస్ట్ అన్నారనుకో, అంటే అది ఆడ్గా ఉంది కదా వినటానికి అసలు చెప్పుకోవడానికి కూడా. సో మనం కూడా స్టైల్గా అమెరికన్ యాక్సెంట్తో పాడ్కాస్ట్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ లవ్ ఇన్ యువర్ రైటింగ్ ఆల్సో సార్. మీరు ఇలా చిన్న వర్డ్ ప్లేలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో మీ మూవీస్లో ఎప్పుడు చూసినా కూడా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కామెడీ ఉంటుంది, అంటే ఎవరు అటెంప్ట్ చేయని కామెడీ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. సో అది ఎంతవరకు రెలవెంట్ ఉంటుంది అని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మేము అల్లరి సినిమా చూసాము, దాని తర్వాత మీరు వచ్చే కామెడీ, అది నువ్విలా సినిమా కానివ్వండి, దేంట్లో అయినా ఇప్పుడు ఎరుగుతుండం గట్టిగా చలని సినిమాలో కూడా నేను కామెడీ చూస్తే కొంచెం డిఫరెంట్, మీ మార్క్ ఆఫ్ కామెడీ ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అవ్వదు అని ఎలా? కాదు బ్రదర్, అదే నాకు అర్థం ఉంది ఏంటంటే, ఇది మీ మార్క్ ఆఫ్ కామెడీ, మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి వర్డ్స్ అన్ని నా మీద వాడతారు. ఫస్ట్ అసలు అదేంటో నాకే తెలియదు. ఓ అర్థం నీకు? నా మార్క్ ఆఫ్ కామెడీ అంటే ఏంటి అనేది నేను ఆలోచిస్తే ఏమిటి అది అని అనుకుంటాను. నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటది? నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఐ డోంట్ నో వాట్ మై స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నేను ఇప్పుడు ఒక కథ అనుకున్న తర్వాత, ఓహో ఈ కథని ఇలా లెన్స్ చేస్తే ఈ కథకి ఇంపాక్ట్ బాగుంటుంది, మనం చెప్పాలనుకున్న కథ బెటర్గా చెప్తామని కొంచెం చేస్తాను, అంతేగాని ఇది నా స్టైల్, ఈ స్టైల్ ప్రకారం నేను ఇది షూట్ చేయాలి, ఇది నా స్టైల్ ఆఫ్ కామెడీ, నా డైలాగ్స్ ఇలా ఉండాలి, అసలు ఏ రోజు అనుకోలేదు బ్రదర్ నేను. నాకు అసలు అలా అనుకుంటాం కూడా రాదు. ఓకే. సో ఇట్ ఇస్ అ న్యాచురల్ థింగ్. ఐ మీన్ ఏదో ఒక రోజు మొన్న ఈ మధ్యన ఈటీవీ విన్నాళ్ళకి ఒక సినిమా చేసాం అసలు అని చెప్పేసి, ఆ క్లిప్ కూడా చాలా చోట్ల నేను చూశాను. అది నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, కారుకి కూర్చోగానే టిఫిన్ చేయకుండా వస్తాను. వస్తే ఏమిటయ్యా పొద్దున్నే క్రిమినల్స్ దొబ్బేస్తున్నారు నన్ను, టిఫిన్ చేయడానికి ఒక టైం, అందుకే సార్ మీకు తీసుకొచ్చాను సార్, ఇదిగోండి సార్ వడ గారెలు చేసి తీసుకొచ్చాము. ఓపెన్ చేస్తాడు, వడను తీసి ఇలా చూస్తాడు, చూసి ఆడికి ఒక డౌట్ వస్తుంది, ఏమయ్యా అసలు ఈ వడకి సెంటర్లో బొక్క ఎందుకు ఉంటుంది అని అడుగుతాడు పక్కనుండి. వాడు తెలీదు అంటాడు అనుకుంటాను నేను. వాడు చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అంటే వడ షేప్ ఇలా ఉంటుంది కదా సార్, ఇప్పుడు వడని ఆయిల్లో వేసినప్పుడు హీట్ మొత్తం ప్రాపర్గా ట్రావెల్ అవ్వాలి కదా, కానీ సెంటర్కి రీచ్ అవ్వదు కదండి హీటు, అందుకని బొక్కన కనిపెట్టారు సార్. సో సెంటర్ నుంచి హీటు, సైడ్ నుంచి హీట్ వెళ్ళి వడ మొత్తం, చాలా సైన్స్ చెప్పారా బాబు, తెలియదండి అని ఒక్కొక్కరు. సో దిస్ న్యాచురల్, దీన్ని నా స్టైల్ ఆఫ్ రైటింగ్ అలాంటిది ఏమి లేదు, జస్ట్ ఊరిని ఆ సీన్ ఒకటి పెట్టాలనిపించింది పెట్టేసాం అంతే. దిస్ నో పర్టికులర్ స్టైల్, ఐ డోంట్ ఫిక్స్ టు అ సర్టన్ స్టైల్. నా సినిమాలు చూస్తే కూడా నువ్వు ఇప్పుడు అల్లరి ఉన్నట్టు సోగ్గాడు ఉండదు,
సోగ్గాడు ఉన్నట్టు అనసూయ ఉండదు, అనసూయ ఉన్నట్టు మనసారా ఉండదు, మనసారా ఉన్నట్టు నువ్విలా ఉండదు, నువ్విలా ఉన్నట్టు అవును ఉండదు. సో ఏ షూటింగ్ స్టైల్కి అసలు సంబంధం ఉండదు. వాట్ ఐ డూ ఇస్ ఐ అప్లై మై సెల్ఫ్ టు ద జాండర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఐమ్ మేకింగ్. నేను తీసే సినిమా ఇలాంటి టైప్ సినిమా, ఓహో ఇది హారర్ సినిమా, క్రైమ్ సినిమా, థ్రిల్లర్ సినిమా, రొమాంటిక్ కామెడీ, దాన్ని బట్టి ఐ చూస్ ఎ సర్టన్ వే ఆఫ్ మేకింగ్ ఇట్. I apply myself. It is a craft. There's nothing else. So I don't have a particular style. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అందరు అనడం ప్రకారం నేను ఒక అనాలిసిస్ చేసుకుంది ఏంటంటే, మీది మోర్ ఆఫ్ విజువల్ కామెడీ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక కేక్ని ఒక విధంగా తినడం, అది ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా తింటుంది, ఇది అలా తినడం. కామెడీకి ఒక తిరకాసు ఉంది బ్రదర్. ఇప్పుడు నిన్న కూడా ఇక్కడ చెప్పాను, జోక్స్కి ప్రాబ్లం ఏంటంటే అవి యూనివర్సల్ కాదు, అన్లెస్ ఏ బూత్ జోక్ అయితే తప్ప. బూత్ జోకులకి అందరూ నవ్వుతారు, బట్ మనం బూత్ జోకులు సినిమాలో పెట్టలేం కదా, ప్రైవేట్గా అనుకుంటాం, నవ్వుకుంటాం ఇవన్నీ. సో ఇప్పుడు మంచి జోక్ ఉందనుకో, మంచి జోక్కి యూనివర్సాలిటీ లేదు. నేను చూశాను, నేను నా చిన్న కెరియర్లో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్లో, నా సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చెప్పి ఆడియన్స్ ఫీడ్బ్యాక్, శ్రీకాకుళంలో నవ్విన జోక్కి హైదరాబాద్లో నవ్వరు. వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ సెన్స్ ఆఫ్ కామెడీ వేరు, వాళ్ళ సోషల్ సర్కమ్స్టాన్సెస్ వేరు. హైదరాబాద్లో నవ్విన జోక్కి నెల్లూరులో నవ్వరు. సో జోక్స్కి, వినే జోక్స్కి యూనివర్సాలిటీ ఉండదు, బట్ విజువల్గా ఉన్న ఫన్కి యూనివర్సాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కడు చూసి ఎంజాయ్ చేసేది ఉంది చూసావా, లైక్ చార్లీ చాప్లిన్. సౌండ్ ఉండదు, కానీ మన అందరికీ నచ్చుతుంది చార్లీ చాప్లిన్. ఏంటంటే విజువల్ కామెడీ అనేది నిజంగా దాంట్లో ఫన్ ఉంటే అందరికీ నచ్చుతుంది. నేను ఎప్పుడు ఆ యూనివర్సాలిటీ కోసం ట్రై చేస్తాను. మన సినిమా తీసేది అందరి కోసం కదా, 10 మంది కోసం కాదు కదా థియేటర్లో. సో అందరూ నవ్వుకోవాలని ఎక్కువ విజువల్ కామెడీ, ఎక్కువ సిట్యువేషనల్ కామెడీ కోసం వెళ్తాను. అంతేగాని డైలాగ్ పంచెస్ మీద పేలే కామెడీ కోసం వెళ్ళను నేను. పంచ్ ఫెయిల్ అయితే, స్టూపిడ్గా అనిపిస్తే, ఆ జస్ట్ ఊరినే ఆ రైమింగ్ కోసం ఆ డైలాగ్ పెడితే అది, బట్ సిట్యువేషన్ ఫన్నీగా ఉందనుకో, దాంట్లో విజువల్ ఫన్నీగా ఉందనుకో, సో దట్ విల్ జనరేట్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ అకార్డింగ్ టు మీ. మిగతా వాళ్ళు ఇప్పుడు పంచ్ డైలాగ్స్ అవి రాసేవాళ్ళు వేరేలాగా అనుకోవచ్చు, వాళ్ళ అనాలిసిస్ వేరే ఉండొచ్చు. దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. ఓకే, సో దాట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్ సార్. అంటే మీ మార్క్ అంటే అక్కడే ఆ విజువల్ కామెడీ వల్ల వచ్చేదాన్ని మీ మార్క్ అంటారేమో జనాలు అని నా ఫీలింగ్. నేను ఎప్పుడు అసలు అనుకోలేదు నా మార్క్ ఇది, నా రిపోర్ట్ కార్డ్ ఇది అని ఎప్పుడు అనుకోలేదు నేను. ఇప్పుడు మాత్రం మీకు కొంచెం తెలిసింది అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నారు మీ మార్క్. ప్రాబబ్లీ. అండ్ సార్, వెన్ యూ యునో సెలెక్ట్ క్యారెక్టర్ టు ప్లే, ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాం, ఈ యాక్టర్ని తీసుకుందాం అనుకున్నప్పుడు, వాళ్ళతో ఈ ఏమంటారు విజువల్ కామెడీ అనేది కానీ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి? ఎందుకంటే దే విల్ బి నాట్ ఏమంటారు అక్లైమైజ్ టు సచ్ కామెడీ కదా. సో నేను చాలామంది కొత్త ఆర్టిస్టులని తీసుకుని సినిమాల్లో పెట్టాం చాలా సినిమాల్లో, చాలా కొత్త ఆర్టిస్ట్. నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఇప్పుడు మనం క్యారెక్టర్ అనుకుంటున్నాం, వాడు అసలు ఆ క్యారెక్టర్ లాగా రియల్గా ఉన్నాడు అనుకో, 50% ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఆ మిగతా 50% ఏంటంటే మనం వాళ్ళతో యాక్ట్ చేయించుకోవాలి. యాక్టింగ్ రాలేదనుకో మనం బాగా ఇబ్బంది పడతాం, కష్టపడతాం, బట్ ఫైనల్గా వాడితోనే చేయించి డెలివర్ చేసి ఎగ్జాక్ట్గా భలే ఉన్నట్రా ఈ వేషానికి అనిపించేలాగానే, లేకపోతే వదలటం లేదు, కాంప్రమైజ్ లేదు అసలు. ఆ షార్ట్, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేదాకా అది 30 టేక్లో 40 టేక్లో చేయించాం. ఎందుకంటే ఇప్పుడు అది పండలేదు అనుకో బ్రదర్, అది నాకు చాలా పెద్ద ప్రాబ్లం. అది సినిమాకి ప్రాబ్లం, కథకి ప్రాబ్లం. సో ఎలాగైనా ఆ క్యారెక్టర్తో అది చేయించి పండించి, సో ఐ లుక్ ఫర్ పీపుల్. నేను మైండ్లో అనుకున్న వేషం వీడిలో ఉందా చూడగానే అనిపించింది అనుకో, ఇప్పుడు యాక్టర్ అయినా నాన్ యాక్టర్ అయినా పెట్టేస్తాను ఫస్ట్. ఓకే, కాస్టింగ్ చేస్తాం, ఇక తర్వాత తిప్పలేవో పడతాం అంతే. వెరీ నైస్ సార్, వెరీ గుడ్ ప్రాసెస్. అందుకే అండ్ యుల్ బి సర్ప్రైజ్. ఇంతవరకు అసలు నేను ఏ సినిమాకి, నేను ఇన్ని సినిమాల్లో ఇంతమంది కొత్త వాళ్ళని ఆర్టిస్టులు పెట్టాను కదా, ఎవరిని ఆడిషన్ చేయలేదు. వావ్, ఐ హ్యావ్ నెవర్ ఆడిషన్. నేను జస్ట్ నిలబడతాను, జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాను, నాట్ అబౌట్ ద మూవీ, జనరల్. ఏదమ్మా మీ ఊరు, ఏదమ్మా మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వేం చదువుకున్నావు, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్, ఇలాంటి జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాను. ఆ కాన్వర్జేషన్లో నాకు అర్థమైపోతుంది, కెన్ ఐ డీల్ విత్ దిస్ గాయ్, కొత్తోడు, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చూడటానికి పర్ఫెక్ట్గా మన క్యారెక్టర్ లాగా ఉన్నాడు, ఐ గో ఫర్ ఇట్.
ఎప్పుడు ఇంతవరకు అసలు ఆడిషన్ చేయలేదు. అంటే మీతో మాట్లాడేటప్పుడు కొంచెం బాగా మాట్లాడితే సరిపోతుంది సార్ ఇప్పుడు. కాదు నువ్వు ఎలా మాట్లాడినా సరే నేను నా క్యారెక్టర్ కోసం ఎదుగుతున్నాను కదా. సో నా క్యారెక్టర్ నీలో ఉన్నాడో లేదో నీ కాన్వర్జేషన్ నీ మాటలను బట్టి నాకు తెలిసిపోతుంది. ఇంట్రెస్టింగ్ టేక్. అండ్ సార్ ఇప్పుడు మీ మీ సినిమాలకు ముందర యాడ్ ఫిల్మ్స్ చేశారని నా సర్వేలో తెలిసింది. అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ చేశారని చెప్పి. సో అడ్వర్టైజింగ్ అనేది ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న కాన్సెప్ట్ని మనం 30 సెకండ్స్లో కానీ 1 మినిట్లో కానీ చూపించాలి అడ్వర్టైజ్మెంట్ అంటే. అది సినిమాలకు హెల్ప్ అవుతుందా సార్? బాగా హెల్ప్ అయింది. నాకైతే హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక కథని బ్రీఫ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పటం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నా సినిమాలు బిగినింగ్ నుంచి చూస్తే బీభత్సమైన లెంగ్త్లు ఉండవు. 1:50 నిమిషాలు ఉంటాయి. ఇంటర్వల్తో కలిపి 2 గంటలు ఉంటాయి. ఎక్కడో రేర్గా ఒక సినిమా 2 గంటల 20 నిమిషాలు ఎంత ఉంటుంది. ఐ నెవర్ మేక్ లాంగ్ ఫిల్మ్స్. సో అడ్వర్టైజింగ్ బాగా హెల్ప్ చేసింది నాకు అది. సో ఆ బ్రెవిటీ, ఆ కన్సైస్నెస్, ఉన్న తక్కువ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అడ్వర్టైజింగ్ బాగా నేర్పించింది, బాగా హెల్ప్ చేసింది. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ యాడ్ ఫిల్మ్స్ బిఫోర్ కమింగ్ టు మూవీస్. అదే సార్, ముందర నేను అదే అనుకున్నాను. మీరు ఇటు యాడ్ ఫిల్మ్స్ చేస్తారనగానే నేను చూసాను ఇంకా ఎవరెవరు ఏ డైరెక్టర్లు వచ్చారు అని చెప్పి చూస్తే హిందీలో నాకు కొన్ని పేర్లు కనిపించాయి సార్. రామ్ మాధవాని కానివ్వండి, ఆర్ బాల్కీ గారు కానివ్వండి, నితేష్ తివారీ గారు కానివ్వండి. సో అలా వచ్చిన వాళ్ళ సినిమాలందరూ కూడా చాలా బాగున్నాయి, అంటే ఫిల్మోగ్రఫీ అంతా కూడా. బట్ ఫైనలీ ఇట్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ యూ వాంట్ టు టెల్. ఆ కథను నువ్వు ఎలా చెప్పావు, అడ్వర్టైజింగ్ నాన్ అడ్వర్టైజింగ్ తీసి పక్కన పెడితే కథని బాగా చెప్పగలిగావో లేదా, నువ్వు అనుకున్న కథని ఎనీ స్టూపిడ్ స్టోరీ కూడా అయి ఉండదు, బట్ కథని బాగా చెప్పావో లేదా అనేది ఇంపార్టెంట్ అంతే సార్. అండ్ నార్మల్గా ఇప్పుడు మీ సినిమాలు చేసే సినిమాలు కూడా కొంచెం రెగ్యులర్ ఫార్ములాయిక్ సినిమాల నుంచి కొంచెం హట్కే ఉంటాయి అనే మీరు అది కాన్షియస్గా పెట్టే ఎఫర్ట్ సార్? అది లేదు బ్రదర్, నేను డిఫరెంట్గా ఉండాలి కాబట్టి నేను ఇలాంటి సినిమాలు తీస్తాను నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నా మైండ్ సెట్ అంతే అనుకుంటా. నేను నాకు యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం, బట్ నేను ఇంతవరకు యాక్షన్ సినిమా చేయలేదు కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ వెన్ ఐ సినిమా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకనామిక్స్. సినిమాలు ఎందుకు తీస్తారు? డబ్బులు పోగొట్టుకుంటానికి అయితే కాదు, డబ్బులు సంపాదించగలమా లేదో తెలియదు, బట్ సినిమా అయితే చేస్తారు. ఎందుకంటే ఎకనామిక్స్ సౌండ్గా ఉంటే చేయొచ్చు సినిమా. ఫస్ట్ ఎకనామిక్స్ చూసుకుంటాను. ఓకే, ఈ సినిమాని ఈ సబ్జెక్టు మనం తీసుకున్న అన్ని సబ్జెక్టులు రిస్కీయే, స్టాండర్డ్ కాదు కాబట్టి, సో ఈ కాస్ట్లో మనం చేయగలిగితే మేబీ వీ విల్ బీ సేఫ్ అనే యాటిట్యూడ్తో దిగుతాను ఫస్ట్. సో థాట్ ప్రాసెసే మనది. అసలు నువ్వు చెప్పినట్టు సర్వీస్ రోడ్ కదా, మెయిన్ రోడ్ కాదు, ఎప్పుడు పక్కన చేయాల్సి ఉంటుంది. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అది మనమేం చేయలేము దాన్ని. అలాగే ఆలోచిస్తుంది, ఎలాంటి స్క్రిప్ట్స్, థాట్స్, ఐడియాస్ కోసం ఎత్తుకుంటుంది నా మైండ్. ఓకే. సో ఇక ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్ ఓకే పర్వాలేదు మనం అటెంప్ట్ చేయొచ్చు దీన్ని అని అనిపిస్తే ఇక ఐ జస్ట్ గో అహెడ్. అండ్ నార్మల్లీ కూడా సార్ డైరెక్షన్ అనేదే కొంచెం ఆల్ క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి అనుకునే ఒక తెలిసి ఉండాలి బ్రదర్. తెలిసి ఉండాలి, లేకపోతే నువ్వు సినిమా ఎలా తీస్తావు? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇప్పుడు నిన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు నేను నీకు అన్లిమిటెడ్ మనీ ఇచ్చాను, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకో. అన్లిమిటెడ్ టైం ఇచ్చాను, ఎంత టైం అయినా తీసుకో. ఎవడైనా సినిమా తీస్తాడు కదా, అంతే కదా. ఇప్పుడు తీసావు, నీకు నచ్చలేదు, మళ్ళీ తీస్తావు, ఇంకా కరెక్షన్ చేస్తావు, ఎందుకంటే నీ దగ్గర అన్లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి, అన్లిమిటెడ్ టైం ఉంది. బట్ ఫిల్మ్ మేకింగ్ అంటే అది కాదు కదా బ్రదర్. దానికి ఒక ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక కథ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఈ పలానా టైంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తే ఇంత డబ్బులు వస్తాయి, లేకపోతే సేఫ్ అవుతాం అనే ఒక ప్లాన్ ఉండాలి కదండి. ప్రతి ఒక్కరికి ఆ ప్లాన్ ఉందని అనుకుంటాడు, దిగేటప్పుడు అనుకుంటారు, కాకపోతే ఆ ప్లాన్ ఎక్కడో తారుమారు అయిపోతుంది. బికాస్ ది గెట్ క్యారీడ్ అవే ఆర్ వాళ్ళ కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ వల్ల తారుమారు అయిపోతుంది. సో నేను అది అలా అవ్వకుండా చూసుకునే కథలు, నా కంట్రోల్లో, నా గ్రిప్లో, నా ఎకనామిక్ అవుట్లుక్లో ఉండే కథలే నేను అటెంప్ట్ చేస్తూ తీసుకుంటూ వెళ్ళాను. దీంట్లో కొత్తదనం కోసం ట్రై చేస్తాను. కొత్తదనం అంటే ఏమీ లేదు, మిగతా వాళ్ళకంటే కొత్తగా ఉండాలని కాదు, నాకు నేనే కాంపిటీషన్. నేను ఇంతకు ముందు చెయ్యింది, ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత బోర్ కొట్టేస్తాను బ్రదర్. ఏదైనా సరే మళ్ళీ అలాంటి సినిమాని తీయాలంటే బోర్ కొట్టేస్తాను నాకు పర్సనల్గా. సో అందుకని ప్రతిసారి ఓహో ఇది నేను చేయలేదు కదా ఈ టైప్ సినిమా అని చెప్పేసి అలాంటి కథల కోసం వెతుక్కుని సినిమాలు చేస్తుంటాను. ఓకే సార్, ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు మీరు ఇలా అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇలాంటి జానరానే మళ్ళీ నేను చేయాలి అని అనుకోను అన్నారని,
వాట్ వాస్ ద థాట్ ఫర్ గోయింగ్ ఫర్ అ సీక్వెల్ ఫర్ అవును సార్? అవును 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 డిజర్వ్డ్ అ సీక్వెల్. ఓకే. అవును ఏంటంటే స్టోరీని అన్ఫినిష్డ్గా వదిలేసాం. ఒక కెప్టెన్ రాజు అనేవాడు చచ్చిపోయాడు అనుకుంటే వాడు బతికే ఉన్నాడు, ఆ అమ్మాయిని ఇంకా వేటాడుతున్నాడు, అక్కడే ఎండ్ చేసాం. యా అవును అవును. సో అవును పార్ట్ 2 ఈజ్ యాక్చువల్లీ ఏ ట్రూ కంటిన్యూయేషన్ ఆఫ్ అవును 1. Yeah. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ సెపరేట్ స్టోరీ. సో మళ్ళీ వీళ్ళు వేరే చోటకి వెళ్తే ఆడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ చంపేస్తారండి. సో అవును 3 కూడా వదిలిపెట్టాం దాన్ని. అవును దీంట్లో యాక్చువల్గా చేయలేదు కానీ బట్ వీ డన్ దట్. దట్ వాస్ ద రీజన్ ఫర్ ద సీక్వెల్ బికాస్ ఇట్ డిజర్వ్డ్ అ స్టోరీ, ఇట్ డిజర్వ్డ్ అ కంటిన్యూషన్. మోర్ దెన్ అ సీక్వెల్, ఇట్ ఇస్ లైక్ అ కంటిన్యూషన్ అంతే. ఓకే. అంటే సార్ ఎప్పుడు నాకు అంటే ఇది క్వశ్చన్ లాంటిది కాదు కానీ జస్ట్ నా అబ్జర్వేషన్, అవును సినిమాకి పోస్టర్ వదిలేరు కదా సార్ అప్పుడు, ఏనుగు మధ్యలో హీరోయిన్ ఉంటారు. నాకు అర్థం కాలేదు సార్, అంటే అప్పుడు ఏం జానరా సినిమా ఏంటిది, ఏమన్నా జంగల్లో జరిగే సినిమానా అది ఇది అని చెప్పి. దాని తర్వాత సినిమా చూసిన కొన్ని రోజులకి నేను వచ్చిన అనాలిసిస్ ఏంటంటే మీరు చెప్పండి. అర్థం చెప్పు. సో హీరోయిన్కి సాల్వ్ చేయలేని ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాట్ మెటఫోరికలీ డిపిక్ట్స్ ద ఎలిఫెంట్. అంతేనా? హీరోయిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది. ఆ ప్రాబ్లంని ఎలా పోస్టర్లో చూపించాలనేది ఒక కీ ఫ్యాక్టర్ అయింది. సో బాగా ఆలోచించి ఒక పెద్ద ఏనుగు పట్టేసుకుని ఉంటే అమ్మాయిని ఏం చేస్తుంది, ఒక భయంకరమైన ఏనుగు. డైనోసార్ ఉంటే డైనోసార్ని పెట్టేవాడు, డైనోసార్స్ లేవు కదా మనకి. సో అందుకని ఏనుగు బిగ్గెస్ట్ యానిమల్ ఏది, ల్యాండ్ యానిమల్ ఏదంటే ఏనుగు. ఆ ఏనుగు పట్టేసుకుని ఉంది ఒక అమ్మాయిని. సో దట్ వాస్ ద థాట్ ప్రాసెస్. నాకు ఒకడు ఫోన్ చేసి తిట్టాడు నన్ను, ఎక్కడి నుంచో రాజమండ్రి ఏదో ఊరు నుంచి ఫోన్ చేశాడు. ఎక్కడ వచ్చింది జరిగింది నంబరు, రవిబాబు గారా అన్నాడు. అవును బ్రదర్. ఏంటి సార్ మీరు పోస్టర్లు ఏమో ఏనుగేశారు, చిన్నపిల్లల్ని తీసుకుని నేను సినిమాకి వెళ్తే అదేం సినిమా సార్ అది, ఏనుగు ఎక్కడుందో సార్ సినిమాలో, ఎందుకు వేశారు సార్ పోస్టర్? రే బాబు, అరే సారీ రా, నీకు నేను ఇది మెటఫారికల్గా వేసాను అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబు, అది ఏదో డేంజర్. బాలే సినిమా తీశారు, పెట్టండి ఫోన్ అన్నాడు. సరే సారీ బ్రదర్ అని పెట్టేశాను ఫోన్. సో అలాంటి తిట్లు కూడా తిన్నాను. అతనే ఫోన్ చేసి మిమ్మల్ని ఫోన్ పెట్టమన్నాడా? ఫోన్ పెట్టేవాడు. అది అంత చిరాకు వచ్చింది. ఏనుగు ఉంది సినిమాలో పిల్లల్ని తీసుకెళ్ళాడు. చూస్తే ఏనుగు లేదు, తొక్కలేదు, అవును అనేది ఏదో హారర్ సినిమా ఉంది, ఆడెవడో కనపడ్డు వెళ్ళను, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆడికి చాలా చిరాకు వచ్చింది. సో సార్ యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఇట్ డిజర్వ్డ్ ఎ సీక్వెల్ అన్నారు కదా అవునుకి. అలానే నార్మల్గా ఒక కథ, ఇంకొక కామెడీ బ్రదర్ అదే సినిమాకి, సారీ ఇండస్ట్రీ, నో ప్రాబ్లం సార్. అలాగే ఇంకొక లేడీ ఫోన్ చేసింది, ట్రూ కాల్ సార్ రియలీ. ఫోన్ చేసి దానికి పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సినిమాలో ఆడు కెప్టెన్ రాజుని చూపించలేదు, ఆడు ఎలా ఉంటాడో తెలియదు, ఆడు ఎవరికి కనపడ్డంటారు, ఆడికి బాడీ లేదంటారు, ఆడు ఆ అమ్మాయిని కలవాలనుకుంటాడు, ఎలా కలుస్తాడు సార్ అంటుంది అమ్మ. అది అంతే, అదేనమ్మా ప్రాబ్లమ్ సినిమాలో, వాడు కలవలేడు కాబట్టి వాడికి ఇంకొక లైవ్ బాడీ కావాలి, ఆ బాడీలోకి వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయిని కలుస్తాడు. కాదు సార్, అసలు బాడీ లేనోడు వాడికి ఫీలింగ్స్ ఏముంటాయి, ఆడు ఎలా కలవాలనుకుంటాడు అంటుంది. దిస్ వాజ్ అ బ్లడీ కాన్వర్జేషన్ అండ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్స్. ఐ హ్యాడ్ ఆన్సర్స్ బట్ షీ వాజ్ అ ఉమెన్, లేడీ. ఐ కెనాట్ టెల్ దోస్ ఆన్సర్స్ టు హర్. అదేదేనండి, అవునండి, కరెక్ట్ అండి, నేను సారీ అండి, మళ్ళీ అని పెట్టేశాం. సో దెర్ ఆర్ ఇలాంటి స్ట్రగుల్స్ అని పడతా ఉంటాం ఫిల్మ్ మేకర్స్గా. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఇదేదో సినిమా మనం సరదాగా తీస్తున్నాం బిజినెస్ అని చెప్పేసి, సినిమా చూసేవాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు కాంటెంట్ని. చాలామంది ఇన్వాల్వ్ అయిపోతారు, ఎస్పెషలీ సీరియస్ కాంటెంట్ అయితే. మామూలు మాస్ సినిమాలు అలాంటి ఏదో విజిల్స్ సూపర్ఫిషియల్గా ఉంటుంది. బట్ నువ్వు సీరియస్ సినిమాలు తీస్తున్నావు అనుకో, నువ్వు రియల్గా ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసే సీరియస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అది చాలా సీరియస్గా తీసేసుకుంటారు, చాలా పర్సనల్గా తీసేసుకుంటారు. ఇవాళకి నన్ను చూసి ఎక్కడన్నా మాల్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ నన్ను చూసి నాలో గులాబ్ పువ్వు గోవిందని చూసి భయపడే లేడీస్ ఉన్నారు. నన్ను చూసి అలా సైడ్కి వెళ్ళిపోయి మమ్మీ ఈ టైపు బ్యాచ్ కూడా ఉన్నారు. సో అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా, చాలా ఎస్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ కాంటెంట్ తీసేటప్పుడు మనం సెన్సిటైజ్డ్గా ఉండాలి టు డెలివర్ టు పీపుల్ అండ్ సే ఇట్ ప్రాపర్లీ. యా ప్లీజ్, ఐ ఇంటరప్టెడ్ యూ, ప్లీజ్. యా సార్, అదే అంటే ఇప్పుడు మీరు అవునుకి ఈ సీక్వెల్ డిజర్వింగ్ అన్నారు కదా, అలానే మీరు తీసిన సినిమాలన్నిటికీ ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా మీకు, అంటే ఇది దిస్ డిజర్వ్స్ టు బి ఏ మూవీ అనడానికి. వేర్ డూ యూ ఫైండ్ దట్ పాయింట్ ఇన్ అ ఫిల్మ్? అంటే ఏదో వస్తే, దట్ ఈస్ అ గ్రేట్ క్వశ్చన్.
నౌ ఐ ఆస్డ్, ఇలాగే జెఫ్రీ ఆర్చర్ అని చెప్పి ఒక పెద్ద రైటర్ ఉన్నాడు, తెలుసా నీకు? పేరు విన్నాను సార్. గ్రేట్ ఫిక్షనల్ రైటర్. Yeah. ఐ థింక్ ఈ సోల్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిక్షన్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. వెరీ బిగ్ రైటర్ జెఫ్రీ ఆర్చర్. ఆయన ఇక్కడ హైదరాబాద్ వచ్చాడని చెప్పేసి ల్యాండ్ మార్క్ ఏదో స్టోర్ ఉండేది, ఏదో బుక్స్ సైన్ చేస్తున్నాడు ఆయన. బుక్ సైనింగ్ సెరమనీకి వచ్చాడు. ఓకే. ఇంగ్లీష్ ఆథర్. నేను సత్యానంద్ గారు అని చెప్పేసి ఇంకో పెద్ద రైటర్ ఉన్నాడు, తెలుగు రైటర్. ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళాం, ఫ్రంట్ రోలో కూర్చున్నాం. ఏదో మాట్లాడాడు కాసేపు. కలిసిన తర్వాత బుక్ సైనింగ్ సెరమనీ. బుక్ ఇచ్చాను సైన్ చేయడానికి, ఇలా ఓపెన్ చేశాడు, సైన్ చేశాడు. సార్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. వే డు యూ గెట్ దీస్ ఐడియాస్? He looked at me. He said, it's a gift from God. I don't know how that idea comes into my head, but it comes. And I start writing. The same thing. I have no idea how this idea comes into my head. It just comes and I start making the film. That's all. I start writing it. Okay. That is why I tell people, you cannot make a writer. You cannot make a sculptor. You cannot make an artist, a Leonardo da Vinci, a Van Gogh. You cannot make these people. You cannot make great writers. Like that, you cannot manufacture or make a director. A director, a filmmaker is an artist who is born with that gift. Okay. And some guys get the opportunity to express themselves. They get films to make. Maybe for some people, they are born directors, but they've never got the opportunity to express themselves. అలా ఉంటారు, చాలా మంది ఉంటారు. సో దేర్ లక్ ప్లేస్ అ ఫ్యాక్టర్, ఆపర్చునిటీ ప్లేస్ అ ఫ్యాక్టర్, బ్యాక్గ్రౌండ్ ప్లేస్ అ ఫ్యాక్టర్, కాంటాక్ట్స్ ప్లే అ ఫ్యాక్టర్, అండ్ ఫైనలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 90% ఆఫ్ ఇట్ ఇస్ యోర్ ఓన్ ఎఫర్ట్ ప్లేస్ ద ఫ్యాక్టర్. నువ్వెంత కష్టపడ్డావు నీ క్రాఫ్ట్ని బయటికి తీసుకురావడం. దాని తర్వాత మిగతా నేను చెప్పిన లక్, ఆపర్చునిటీ, బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం, ఇవన్నీ ప్లే చేస్తాయి. సార్, అండ్ యాజ్ యూ సెడ్, యూ కాంట్ మేక్ ఎ డైరెక్టర్ అన్నారు కదా. యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ అ డైరెక్టర్. నువ్వు జస్ట్ బికాస్ నువ్వు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకున్నది మాత్రం నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. నువ్వు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీసినంత మాత్రం నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఎల్స్. విజువల్గా నీకు మూవింగ్ ఇమేజెస్తో స్టోరీ చెప్పగలిగినాడు డైరెక్టర్ కదా. సో దట్ ఈస్ ఇన్బిల్ట్. యూ హ్యావ్ టు బి బార్న్ విత్ ఇట్. అండ్ వాట్ అబౌట్ అన్ యాక్టర్ సార్? క్యాన్ వి మ్యానుఫ్యాక్చర్ యాక్టర్స్? No. An actor is also an artist. An actor is born. He cannot be made. Maybe stardom can be made. Okay. ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్స్. నాట్ ఎవ్రీ స్టార్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. ఎక్కడో రేర్గా ఉంటారు. ఇది స్టార్డమ్ అండ్ యాక్టింగ్ రెండు కలిసి ఉన్న, లైక్ అమితాబ్ బచ్చన్. ఫెంటాస్టిక్ బ్లెండ్ ఆఫ్ సూపర్ స్టార్డమ్ అండ్ టెరిఫిక్ టాలెంట్. ఎన్టీ రామారావు, స్టార్డమ్ అండ్ గ్రేట్ టాలెంట్. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దట్. కొంతమందికి ఏంటంటే స్టార్డమ్ వస్తుంది, బట్ దే నాట్ నెసెసరీలీ బీ గ్రేట్ యాక్టర్స్. బట్ దేర్ విల్ బి గ్రేట్ యాక్టర్స్. దే మే నాట్ గెట్ ద సూపర్ స్టార్డమ్ దే డిజర్వ్ ఆర్ దే వాంట్. సో దీస్ ఆర్ ఆల్ లైక్ వెరీ డిఫరెంట్. సో యాక్టర్ ఆల్సో ఈస్ బార్న్ మ్యాన్. ఈ కెన్ నాట్ బీ మ్యానుఫ్యాక్చర్డ్. ఇన్బిల్ట్ టాలెంట్స్ ఏం, స్కల్ప్టింగు, పెయింటింగు, మ్యూజిక్. ఇళయరాజా గారు, కెన్ యూ మ్యానుఫ్యాక్చర్ అన్ ఇళయరాజా గారు? యూ కెనాట్. నో. He had to be born. Yeah. And he had to get the right opportunities and to show his brilliance. So like that. అండ్ మీ డైరెక్షన్ విషయానికి వస్తే, మీరు యాక్టింగ్ కూడా చేశారు, డైరెక్టింగ్ కూడా చేశారు. సో యాక్టింగ్లో యాజ్ ఆడియన్స్ మాకు చూస్తే, అండ్ మేము విన్న కథల ప్రకారం కానీ ఏదన్నా కానీ, యాక్టర్స్ లైఫ్ చాలా బాగుంటుంది అని అంటారు. అంటే మిగతా డైరెక్టర్ కంట మనం కంపేర్ చేస్తే, యాక్టర్ డైరెక్టర్ కంపేర్ చేస్తే యాక్టర్ లైఫ్ కొంచెం, ఎందుకంటే వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది, వాళ్ళ ఎక్కువ అంటే క్యారవాన్లు అంటారు, జ్యూస్లు అంటారు, ఇవన్నీ మేము జనాలు మాట్లాడుకునే మాటలు. సో ఇక్కడి నుంచి ఇది కంఫర్టబుల్ లైఫ్ అని ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నది. అక్కడి నుంచి మీరు డైరెక్షన్ వైపు వెళ్ళారంటే అది కొంచెం సిమిలర్లీ కొంచెం ఆర్టిస్టిక్ జాబే, కానీ కొంచెం కష్టం డైరెక్షన్ అనేది. సో ఎందుకు మీరు యాక్టింగ్ నుంచి డైరెక్షన్ రావడం జరిగింది? ఏ పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది సార్ అది? ఐ వాజ్ అ ట్రైన్ టెక్నీషియన్ అమ్మా. నేను యాక్టర్ని బై డిఫాల్ట్ అయ్యాను. ఎక్కడో ఎవరో చూసి నన్ను, నువ్వు సినిమాల్లో పెడితే బాగుంటుందని ఈవీవి గారు, రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ సినిమాలో పెట్టుకుంటే నేను ఆర్టిస్ట్ నేను. అంతేగాని బట్ నేను నా లైఫ్లో నేను ట్రైన్ అయింది, నా ఎఫర్ట్ అంతా పెట్టింది టు మేక్ ఫిల్మ్స్. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్. ఐ వాజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ ఫర్ యాడ్ ఫిల్మ్స్. దట్ వాజ్ మై న్యాచురల్ ప్రోగ్రెషన్. ఆర్టిస్ట్ అయింది డిఫాల్ట్. ఓకే.
అండ్ ఈ ప్రొడ్యూసర్ అవ్వడం అని ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా నాకు బై డిఫాల్ట్ ఆర్టిస్ట్ నేను 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 చూసిన సినిమాల్లో నుంచి వచ్చి నేను చాలా సటిల్గా యాక్ట్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఏదన్నా ఏదన్నా దేనికో కామెడీకి రియాక్షన్కి ఇలా చూడాలి అంటే జస్ట్ సటిల్గా అలా చూసేవాడిని. ఇదేమైంది ఈ సటిల్గా చేయటం వల్ల ఇలాంటి జెస్చర్స్ అలాంటి జెస్చర్స్ సటిల్గా యాక్ట్ చేయటం వల్ల ఏమైంది, అరే నా కొడుకు యాక్టింగ్ రాదురా అని చెప్పి బ్రాండ్ వేస్తారు. ఆడెవడో ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఎవడో వుడన్ ఫేస్ అన్నాడు నన్ను. సరే ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, బట్ వాట్ డు ఐ డూ నాకు తెలియదు కదా. బట్ నాకు అక్కడ ఫోకస్ అంతా అడ్వర్టైజింగ్ బిజినెస్. 3 సిటీస్లో బ్రతికే ఉండే. మెడ్రాస్లో అడ్వర్టైజింగ్ బిజినెస్ ఉండేది, హైదరాబాద్లో యాక్టింగ్ ఉండేది, బాంబేలో పోస్ట్ ప్రొడక్షన్. ఐ యూస్ టు స్లీప్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఇలా ఉండేది నా లైఫ్. ఓకే, ఇది ఫోకస్ చేయాలా వద్దా కూడా అనిపించేది కదా. అప్పుడు మురారి వచ్చింది. ఓకే, సో ఇది వింటున్నప్పుడు ఐ వాచ్డ్ వేరియస్ యాక్టర్స్. వీడు మంచి యాక్టర్ అని ఎందుకు అంటున్నారు, వీడికి యాక్టింగ్ రాదని ఎందుకు అంటున్నారు, ఇవన్నీ చూసి ఓకే ఇదా మ్యాటర్ అని చెప్పేసి తెలుగు సినిమాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తే వాడిని మంచి యాక్టర్ అంటారు ఓకే అనేది నాకు అర్థమైంది. సో చిన్నదానికి కూడా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి సంబంధం లేని ఎక్స్ప్రెషన్లు పెట్టేసి అతిగా రియాక్ట్ అయిపోయి లౌడ్గా యాక్ట్ చేస్తే వాడిని చాలా గొప్ప యాక్టర్ అంటున్నారు. అప్పట్లోనే ఇప్పట్లోనే అంతే కదా. ఇప్పట్లో అంటే మారిపోయింది, అంటే రకరకాల ఇంటర్నేషనల్ కాంటెంట్ వచ్చి మారిపోయింది. అప్పట్లో చెప్తున్నాను నేను లౌడ్గా యాక్ట్ చేయాలి, ఎందుకంటే ఎవ్రీ కామెడియన్ దెన్ వాజ్ యాక్టింగ్ లౌడ్. ఎవ్రీ కమెడియన్, ఆ రోజుల్లో ఉన్న కమెడియన్స్ అందరూ లౌడ్గానే యాక్ట్ చేస్తారు. సినిమాల్లో డైలాగులు కూడా అరిసరిసి మాట్లాడుకుంటారు నువ్వు చూస్తుంటే. అవును సార్. ఏంటి పాటలు కూడా హై పిచ్లో పాడేవాళ్ళు. సో ఇదంతా లౌడ్ ప్రాసెస్ ఉండేది అనమాట. ఆ సటిల్నెస్ వల్ల నాకు వీడికి యాక్టింగ్ రాదనేవాడు. సరే అని చెప్పి మురారి వచ్చింది. దాంట్లో ఏం చేసామంటే ఓకే దట్ వాస్ ది ఆపర్చునిటీ. మురారి టైంకి ఐ డిసైడెడ్ దిస్ ఇస్ మై స్వాన్ సాంగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ మూవీస్ ఆఫ్టర్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ మేక్ మై ఓన్ ఫిల్మ్ అని డిసైడ్ అయిపోయింది. ఓకే, అప్పుడున్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఆనందిని వీళ్ళందరికీ వాళ్ళకి చెప్పేవాడు నేను, ఇదర్ ఏ వై ఆర్ యూ సేయింగ్ లైక్ దట్ ఇస్ అ గ్రేట్ క్యారెక్టర్ నో అది ఇది. సో అప్పుడు ఏం చేశానంటే దాంట్లో ఇక ఐ వెంట్ ఆల్ అవుట్. ఇలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్లో సంబంధం ఉన్నా లేకపోయినా నోరు మొహం ఫేసు అని. లక్కీలీ ఐ హ్యాడ్ అ వెరీ మొబైల్ మజిల్స్ ఇన్ మై ఫేస్. ఎక్స్ప్రెషన్ కొంచెం ఈజీగా వచ్చేది ఉంది మన దగ్గర ఎక్స్ప్రెషన్, కానీ పెట్టేవాళ్ళం కదా, ఎందుకంటే సటిల్ పాష్ ఈ టైపు. ఇప్పుడు ఇక బీభత్సం చేసేసరికి ఆ సినిమా అబ్బా ఏం చేశాడమ్మా తొక్కలేదు నేను చేసి నేను ప్రాపర్గా యాక్ట్ చేస్తేనేమో యాక్టింగ్ రాదన్నారు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే ఇటు సూపర్ యాక్టర్ అని. సరే అని చెప్పేసి ఇక అప్పుడు అర్థమైంది అనమాట. అండ్ ఇప్పుడు మీ సినిమాల్లో మీరు యాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది సార్, అది అనసూయలో కానివ్వండి, అమరావతిలో దేంట్లోనే కానివ్వండి, అది మీరు ముందరే ఈ క్యారెక్టర్ నేనే చేయాలి అని రాసుకుంటారా, లేకపోతే యూ గో ఫర్ ఆప్షన్స్, లేకపోతే అనసూయ అంటే 2 డిఫరెంట్ వేస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నా కోసం నేను రాసుకున్న వేషం ఉంటుంది, ఒక్కొక్కసారి ఎవరు వేయట్లేదు కాబట్టి వేయాల్సిన వేషం వస్తుంది. మీకోసం రాసుకునేది సార్ అనసూయ. లవ్లీ. అనసూయ వేషం రాసిన తర్వాత సురేష్ బాబు నేను ఇద్దరం చేస్తున్నాం ఆ సినిమాని. చేస్తున్నప్పుడు కథ అయిపోయింది. కథ అయిపోయిన తర్వాత ఈ వేషం ఎవరు వేయాలని చెప్పేసి నేనే వేస్తున్నాను సార్ అంటాను. నువ్వు వేయడం ఏంటే, నీకు కామెడీ ఇమేజ్ ఉంది, నువ్వు వేస్తే ఈ వేషాన్ని నవ్వుతారు జనం అంటాడు. లేదు సార్ నవ్వరు సార్, నేను చాలా సీరియస్గా చేస్తాను సార్ ఈ వేషం, నాకు తెలుసు సార్ ఆ వేషం, దాని డిఎన్ఏ నాది, నేను రాసుకున్న వేషం, సో అది ఎలా యాక్ట్ చేయాలో నాకు తెలుసు. వద్దు నువ్వు మరి ఇంకెవరు వేస్తారు సార్ ఆ వేషం, ఏ నానా పటేకర్ లాంటి వేయాలి ఆ వేషం అన్నాడు. నేను నానా పటేకర్ చాలా గ్రేట్ యాక్టర్ సార్, బాగా యాక్ట్ చేస్తారు సార్, ఈ వేషం కూడా బాగానే చేస్తారు సార్, కానీ నానా పటేకర్ ఈ వేషాన్ని నాలాగే చేయలేడు సార్. ఏంటో నీ కాన్ఫిడెన్స్ తొక్కలో కొంటాం సార్, నేను ఐఎమ్ 6 feet 4 inches సార్, ఐఎమ్ 220 pounds, నా ఎదురుగుండా వచ్చిన పొట్టి భూమిక ఉంది, నేను గొడ్డలు పెట్టుకుని ఆ భూమిక దగ్గరికి వెళ్తున్నాను చంపడానికి, ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఒక 5 అడుగుల 6 అంగుళాల నానా పటేకరు అదే పని చేయడానికి ఫీలింగ్ ఎలా ఉంది, తేడా లేదు సార్, ఫిజికల్. సో పైగా నా ఇంటెన్సిటీ వేరు, నానా పటేకర్ గారి ఇంటెన్సిటీ వేరు, నా ఫేస్, నేను ఇవన్నీ ఊహించుకుని నేను రాసుకున్నాను వేషం. ఇలా ఒక 2 months జరిగిన తర్వాత అప్పుడు ఎందుకు కన్విన్స్ అయ్యాడు ఏంటో ఆయన సినిమా మొదలుపెట్టాం. అది అనసూయ నేనే రాసుకున్న వేషం. అమరావతికి వచ్చేసరికి ఇవాళ ఉన్న కరెంట్ హీరోస్, ఇవాళ వయసు అయిపోయిన హీరోస్, బట్ అప్పుడు ప్రాపర్గా ఉన్న హీరోస్ ఒక 2-3 చెప్పాను, దిస్ ఇస్ యువర్ రోల్. అదేంటే తారకరత్న లాస్ట్లో హీరోని హిప్నటైజ్ చేస్తాడా, మరి హీరో ఎదవైనట్టే కదా, అదేం క్వశ్చన్ బ్రదర్, అది ఇట్ ఇస్ స్టోరీ కదా. అక్కడ నుంచి హీరో ఫైట్ బ్యాక్ చేసి ఎలా వచ్చి
తారక రత్న మనని ఎటువంటి చేస్తే మనం ఏదో అయిపోయినట్టే మన సినిమా అదే అదే మనం హీరోయిజం ఏముంది అక్కడ ఈ టైపు అన్నీ చెప్పేవాళ్ళు బ్రదర్ నాకు. ఇలా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక ప్రొడ్యూసర్స్ ఉంటే లేదు సార్ ఎవడో చేయట్లేదు ఈ వేషం, మీరు ఎవరినైనా తీసుకొస్తే ఓకే, లేకపోతే నేనే వేయాల్సి వస్తుంది ఈ వేషం. ఇప్పుడు అప్పుడు నేనే వేయాల్సి వచ్చింది ఆ వేషం. తారక రత్న ఆ వేషం ఇచ్చారు. సో అది అలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి సినిమాలు తీసి అవి మౌంట్ చేసి సెట్స్ మీదకి వెళ్ళేసరికి. అండ్ సరే ఏనుగుతొండం గట్టిగా చలని సినిమాకి వస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామన్నా? టైటిల్ అర్థమైపోయింది సార్, అంటే పేరు అని అర్థమైంది. అండ్ ఏమో సార్ ఏనుగు తొండం, ఏనుగు తొండం అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఏనుగులో వేరే ఏదైనా బాడీ పార్ట్ వాడితే కాంట్రవర్సీ అయిపోతుంది కదా, తొండం సేఫెస్ట్ అనుకుని చెప్పేసి తొండం పెట్టాం అనమాట. గట్టిగా చలం క్యారెక్టర్ గట్టిగా వాడి పేరు ఓకే. ఏనుగు తొండం, తొండం సేఫ్ కదా. మళ్ళీ ఆలోచించుడు వేరే ఏదైనా పార్ట్ పెడితే అది ఏంటి వేరే వేరే అవును సార్, ఏ పార్ట్ పెట్టినా ప్రాబ్లం అవుతుంది మనకి, అది ఎందుకు మనకి అది. పైగా రైమింగ్ బాగుంది కదా, ఏనుగు తొండం గట్టిగా చలం. అండ్ సార్ ఈ సినిమాలో కామెడీ యాక్చువల్గా ఈ సినిమా పేరు ఒరిజినల్గా మా నాన్న ఒక ఏనుగు అని నేను పెట్టాను. మా నాన్న ఒక ఏనుగు. ఓకే. ఏనుగు బ్రతికినా చచ్చిపోయినా లక్ష అంటారు కదా, ఏనుగు ఇస్ వెరీ వాల్యుబుల్. సో మై ఫాదర్ ఇస్ అ వెరీ వాల్యుబుల్ పర్సన్ అన్నట్టుగా మా నాన్న ఒక ఏనుగు అని మెటఫారికల్గా పెట్టాను. బట్ సినిమాలో పేరు అతనిది అదే, ఏనుగు తొండం గట్టిగా చలం. అప్పుడు మన ఈటీవీలో కంటెంట్ హెడ్ ఉంటాడు, సార్ ఇది బాగానే ఉంది టైటిల్, బట్ మీరు ఒకసారి ఆలోచించండి సార్, ఏనుగు తొండం గట్టిగా చలం టైటిల్ పెట్టేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది సార్, బాగుంటుంది అన్నాడు. సరే 2 రోజులు ఆలోచించిన తర్వాత అతను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఏనుగు తొండం గట్టిగా చలం అని చెప్పి పెట్టేశాను. వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ సార్, బాగుంది టైటిల్. తర్వాత ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అవును, వినడానికి కూడా. మా నాన్న ఒక ఏనుకంటే ఇది చాలా ఫార్ బెటర్ టైటిల్ అయింది లక్కీగా. అండ్ సార్ మీరు ముందర ఉషా కిరణ్ మూవీస్తో పనిచేశారు. అవును. అండ్ ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అయ్యి ఈటీవీ విన్ అని వచ్చి వాళ్ళు ఓటీటీలో వండర్ఫుల్ సినిమాస్ కానీ ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఏది ముట్టుకున్నా ఇట్స్ గోల్డ్ లాగా ఉంది వాళ్ళ దగ్గర. సో దిస్ ట్రాన్సిషన్ వాళ్ళ హౌ ఆర్ యూ సీయింగ్ దిస్ ట్రాన్సిషన్ విత్ దెమ్ సార్? అంటే యూ బీన్ ట్రావెలింగ్. అప్పుడు సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే బ్రదర్ ఓన్లీ రామోజీరావుతో ఉండేది డీలింగ్, పెద్ద ఆయనతో, లేకపోతే కిరణ్ గారితో ఉండేది వాళ్ళ 1-on-1 కాంటాక్ట్. కథ ఏదో బ్రీఫ్గా అనుకునేవాళ్ళం, డీటెయిల్డ్గా కథ ఉండేది, అదే 10 minutes 15 minutes కథ అనుకునేవాళ్ళం, సినిమాలు చేసేవాళ్ళం, నచ్చేవాళ్ళు నువ్వు ఇలా ఎన్ని అలా చేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే సిస్టమ్స్ మారిపోయినాయి, కాలాన్ని బట్టి మారాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే ఒక్క ప్రొడ్యూసర్ ఉండేవాడు, ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక మెయిన్ ఆయన ఉంటారు, బాపిరెడ్డి గారు లాగా ఒక CEO ఎవరో ఉంటారు, ఆయన తర్వాత ఒక కాంటెంట్ టీమ్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత అకౌంట్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది, బడ్జెట్ టీమ్. అప్పుడు ఇంతకుముందు వచ్చేసి ఇంత ఇది ఉండేది కాదు. ఏముంటుందంటే ఓ సినిమా అనుకున్నాం, రఫ్గా ఎంత అవుతుంది అనుకుంటాం, పేపర్ మీద కాస్ట్ ఏమి ఉండేది కాదు మనకి. ఓకే. ఏం ఉండేది కాదు పేపర్ మీద కాస్ట్, మాట మీదే రఫ్గా ఒక 50-60 రోజులు షూటింగ్ చేయాలి, ఇది ఎంత కాస్ట్ అవుతుంది, రఫ్గా రోజుకి ఎంత అవుతుంది, ఇది రిక్వైర్మెంట్, ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే స్క్రిప్ట్ రాయటం కంటే ఈ బడ్జెటింగ్ చేయటం అనేది పెద్ద పని అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ తెలవాలి. ఇప్పుడు ప్రొడ్యూసరు ఇంత డబ్బులు అడుగుతున్నాడంటే ఎందుకు అడుగుతున్నాడో వాళ్ళకి తెలవాలి, ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి జస్టిఫై చేయాలి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ పైన జస్టిఫై చేయాలి. సో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాకు కూడా తెలుస్తుంది, ఓహో కాస్ట్ ఇంతకుముందు గుడ్డిగా వెళ్ళేవాళ్ళం, ఇది ఎందుకు ఎంత అయింది అనుకునేవాళ్ళం లాస్ట్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, ఓహో మన రిక్వైర్మెంట్ ఇది కదా, దీనికి ఎంత ఖర్చు పెడదాం. ±5% ఉంటుంది, అది ఏ సినిమాకైనా ఉంటుంది, అది తప్పదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కదా. కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి కంటెంట్ కూడా లేయరింగ్ ఉంది. మనం వెళ్ళి కథ నరేట్ చేయటం, వాళ్ళు దాంట్లో వాళ్ళకేంటంటే వాళ్ళు ఛానల్స్ నెట్వర్క్స్ రన్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్తో ఫస్ట్ కనెక్ట్ వాళ్ళదే. అవును. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంత ముందులాగా మనం సినిమా థియేటర్లో కూర్చుని ఆ నవ్వులు చప్పట్లు బట్టి మన జడ్జిమెంట్. ఇప్పుడు వీళ్ళేంటి డేటా డ్రివెన్, నంబర్స్, ఎంతమంది చూశారు, ఎన్ని నిమిషాలు చూశారు, దీని రియాక్షన్ ఏంటి, మార్కెట్ రీసెర్చ్ మీద వీళ్ళు డిపెండ్. సో సిస్టమ్స్ చేంజ్ అయినాయి, మనం కూడా ఫిల్మ్ మేకర్స్గా అడాప్ట్ అవ్వాలి దీనికి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా. సో బట్ నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీగానే అనిపించింది ఈ ట్రాన్సిషన్. ఐ వాజ్ ఏబుల్ టు అడాప్ట్ ఈజీలీ, ఐ వాజ్ ఏబుల్ టు.
ఇప్పుడు ఈటీవీ అని కాదు, సోనీ అని కాదు, జీ కాదు, అన్ని నెట్వర్క్స్ ఇలాగే ఫంక్షన్ అవుతున్నాయి. ప్రతిదానికి ఒక బడ్జెట్ షీట్ ఉంటుంది, ఏటీఎల్ కాస్ట్ అంటారు, బీటీఎల్ కాస్ట్. ఇది కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. ఒక 2 సినిమాలు చేస్తే దే ఆల్సో ఫాల్ ఇన్ టు ద గ్రూప్. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ లైక్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఈ అన్నీ సార్ట్ అవుట్ అయ్యి బెటర్ సిస్టమ్స్ వస్తాయి. సరే అండ్ ఈ ఓటీటీలో లేయరింగ్ అన్నారు కదా మీరు, అలానే మీ రైటింగ్కి మీ అంతటి మీరే లేయరింగ్ అంటే ఫిల్టరింగ్ చేసుకుంటారా లేయరింగ్ అండ్ ఆల్, లేకపోతే ఎవరినైనా? లేదు బ్రదర్, నేను ఫుల్గా కన్విన్స్ అయ్యి నేను 100% ఆర్ అట్లీస్ట్ 90% సాటిస్ఫై అయిన స్టేజ్ తర్వాతే నెట్వర్క్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పగలగాలి కదా. ఇదేంటి సార్ వీడు ఇలా బిహేవ్ చేసాడు, ఇక్కడ మళ్ళీ ఏదోలా ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తారంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కదండి. ఏంటి సార్ మీ ప్లాట్ పాయింట్ ఏంటి, మీ కథలో బీట్స్ ఏంటి, మీ క్యారెక్టర్ ఆర్క్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా నీకు. సో బట్ నీ కథ నరేషన్లోనే ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎక్కడో హ్యాంగ్ అవుతుంది, లాజిక్ లేకుండా వెళ్ళింది, ఒక చోట మొదలై సంబంధం లేకుండా ఇంకో చోట తీసుకెళ్ళి. సో సబ్ ప్లాటింగ్, కనెక్షన్ లేని సబ్ ప్లాటింగ్, అనవసరమైన బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది కదా. సినిమా చూసేవాడిని నువ్వు 100% ఎంగేజ్ చేయాలి బ్రదర్ వాళ్ళు. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఒక్క 10 seconds లాగా ఉన్నాడు టక్కన ఫోన్ ఆన్ చేస్తాడు. సో మనం జాబ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అంటే హౌ డూ యూ కీప్ హిమ్ హుక్డ్. సినిమాలో 70 సీన్లు ఉన్నాయి అనుకోండి, ఒక్క సీన్ తీసేసినా కూడా నీ కథ ముందుకు వెళ్ళకూడదు. ఓకే. సో దట్ ఈస్ హౌ మచ్ రెలవెంట్ కాంటెంట్ మన సినిమాలో పెట్టాలి. అండ్ నీ స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటుంది. అండ్ రైటింగ్ కూడా మనం ఆ స్క్రిప్ట్ స్టేజ్లోనే టైట్ చేసేసుకోవాలంటారా? పేపర్ వర్క్ బ్రదర్. See, like Alfred Hitchcock said, now I've finished making the movie. After I finished writing the storyboard on the film, I just have to go and shoot it on it. So you finish making the movie on paper, and then you just go and you have to film it. అండ్ సార్, అండ్ ఈ ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు చాలామంది ఇంకా వేరే ఆడియన్స్ కూడా చూస్తున్నారు అని మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు చాలామంది ఇప్పుడు వెళ్ళేది పాన్ ఇండియా అందరు చూడాలి అనే ఒక దాంట్లోకి వెళ్తున్నప్పుడు మీరు ఇది రూటెడ్ సినిమా ఎన్నుకుతున్నాం గట్టిగా. పాన్ ఇండియా ఏంటి బ్రదర్? పాన్ ఇండియా అంటేనే నాకు చిరాకు వస్తా ఉంటుంది. అంటే అదే సార్, అంటే పాన్ ఇండియా అంటే బేసిక్లీ ఇప్పుడు అందరూ చేసేది ఏంటంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని వచ్చేసి పాన్ ఇండియా అంటున్నారు. అదొకటి తొక్కలో పాన్ ఇండియా. 1956 57లో లవకుశ అది సార్, అది కూడా ఆడింది మరి ఇండియా మొత్తం, అదే భాషలో ఆడింది. సో మణిరత్నం గారు రోజా, బాంబే, దీస్ ఆర్ ఆల్ లైక్ ఎప్పుడో వచ్చినాయి కదా. సౌత్లో తీసిన సినిమాలు నార్త్లో కూడా బాగా ఆడినాయి. పాన్ ఇండియా అనేది చాలా చిరాగ్గా. ఇప్పుడు పాన్ వరల్డ్ అని ఇవ్వడం మొదలుపెట్టాడు కొత్తగా. అంటే ఏంటి పాన్ వరల్డ్ అంటే ఏంటి? అదే అంటే బేసిక్గా ఒక లార్జ్ స్కేల్లో పాన్ ఇండియా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్స్ తయారు చేసే కంపెనీ లాగా అనిపిస్తుంది. అంతే కదా మరి. పాన్ ఇండియా అని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టామనుకో, నాన్ స్టిక్ ప్యాన్స్ అమ్ముతాడు ఎవరో బాబు అన్నట్టు. అదేం పేరయ్యా బాబు, చాలా చండాలంగా. లైక్ బాలీవుడ్ ఎంత స్టూపిడ్గా ఉంది. బాలీవుడ్ వదిలేసాడు. టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అంటే బేసిక్గా మనం ఏంటి కాపీ నగడుతాం మనం. మనకు ఒరిజినల్గా ఏం లేదైతే. ఇప్పుడు హాలీవుడ్ అని ఎవరో పెట్టారు, వాడిని కాపీ కొట్టి మనం బాలీవుడ్ అని పెట్టాం. అంటే ఇక మనం బిజినెస్ మీద రెస్పెక్ట్ ఏముంది బ్రదర్? అంటే ఇది కాపీ కొట్టి పెట్టుకున్నారు అన్నట్టుగానే ఉంటుంది కదా. కాపీ కదా, వీ నెవర్ మేడ్ అన్ ఒరిజినల్ నేమ్. సో బాలీవుడ్ నుంచి కాపీ చేసి మనం టాలీవుడ్ అని పెట్టాం. కోడంబాకంలో ఉంటుంది కాబట్టి తమిళ ఇండస్ట్రీ కాలీవుడ్ అని పెట్టారు. అడెవడో కర్ణాటకలో ఏదో శాండల్వుడ్ ఏదో పెట్టారు. లీస్ట్ ఎఫర్ట్ మలయాళం మాలీవుడ్ చేస్తారు సార్. వాళ్ళు మాలీవుడ్. భోజ్పూరి ఏం పెట్టాడు తెలియదు సార్. ఇంకా వాళ్ళకి ఆ రేంజ్ పేరు పెట్టుకోలేదు అనుకోండి. ఇంకా వాళ్ళు అడు బో అనే ఏదో పెట్టాలి కదా. ఆల్రెడీ ఉంది కదా సార్ బో అని. అది బో అని బాలీవుడ్ ఎదుగుతున్నట్టున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి దొరకట్లేదేమో మరి. ఒరిస్సావుడు ఏం పెడతాడు? ఆలోచన హాలీవుడ్ హాలీవుడ్ అంట సార్. అంటే ఒక హయ్యర్ ఏమంటారు ప్లాట్ఫామ్ మీద కనుక, అంటే ఎక్కువ బడ్జెట్లు పెట్టి కనుక మనం సినిమా తీస్తే అది ఎక్కువ మంది చూస్తారు అనే ఈ ఒక మైండ్ సెట్లో ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు వాట్ మేక్స్ యూ యునో థింక్ టు మేక్ అ మూవీ లైక్ ఎనుగుతున్నాం గట్టిగా చలం కానివ్వండి, లేకపోతే ముందర మీరు చేసిన వేరే క్రష్ సినిమా కానివ్వండి, ఏదన్నా కానీ ఈ సినిమా చేయాలి అని
ఇంత అడాప్ట్ అవుతున్నప్పుడు పోస్ట్ కోవిడ్ బేసిక్లీ వాట్ మైండ్ సెట్ డూ యూ క్యారీ? అంటే మనం నీ క్వశ్చన్ నాకు అర్థం లేదు. అంటే మనం తీసే సినిమా ఎక్కువ మంది చూడాలని అనుకోవాలి. ఎక్కువ మంది చూడాలనే కదా సార్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం డబ్బులు చేసుకోవాలనుకున్నా ఎక్కువ మంది చూస్తేనే డబ్బులు వస్తాయి. ఏదన్నా కూడా లార్జర్ ఆడియన్స్కి మనం పంపించగలిగితేనే కదా మన సినిమా అనేది సక్సెస్. ఏ యాక్టర్ అన్నా కూడా ఇప్పుడు ఒక సినిమా తెలుగు సినిమా చేసిన తర్వాత హిందీ మార్కెట్ కోసం చూస్తారు, లేకపోతే తమిళ మార్కెట్ కోసం చూస్తారు. ఎందుకంటే నా క్రాఫ్ట్ ఎక్కువ మంది చూస్తే నేను పెద్ద సినిమాలు చేయొచ్చు, జనాలు నా దగ్గరకు వస్తారు అనేలాగా. నేను అసలు ఎప్పుడు అలా అనుకోలేదు బ్రదర్. నా కిక్ ఏంటంటే నేను అనుకున్న కథను నేను సినిమాగా రీజనబుల్గా తీయగలిగానా లేదా అంతే కిక్ నాది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. అందుకే నా మార్కెటింగ్ ఎఫర్ట్స్ చాలా పూర్గా ఉంటాయి. వేరే ఎవరైనా చూసుకుంటే బెటర్ అని ఉంటాయి. ఫస్ట్ కాపీ చూసేసిన తర్వాత అయిపోయింది, నాకు స్విచ్ ఆఫ్ అయిపోతాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా బై ఫోర్స్. ఇప్పుడు నేను ఇది రాకపోతే ఏమని అనుకుంటారో అని చెప్పి వచ్చాను నేను నీకు ఈ ప్రమోషన్కి. లేకపోతే నేను ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయాను. సినిమా తీసి వాళ్ళకి ఇచ్చి కూడా 6 నెలలు అయింది. ఇప్పుడు నాకు ఇలా మీరు మమ్మీ చెప్పేసిన వెంటనే నాకు ఏమన్నా అర్థం కావట్లేదు. బట్ ఆనెస్ట్, ఐమ్ ట్రైంగ్ టు బి ఆనెస్ట్ విత్. యా సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా సినిమా ప్రమోషన్స్కే నేను వెళ్ళను బ్రదర్. ఇది నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ప్రమోషన్స్కి ఇది ఎలా అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటాను నేను. అయిపోయింది కదా సినిమా తీసాం, పోస్టర్ ఇచ్చాం, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటూ ఉంటాను. తప్పక. బట్ అసలు నువ్వు చూడు నా సినిమాల్లో ప్రెస్ మీట్లు, నేను వచ్చి స్టేజ్ మీద మా కో డైరెక్టర్ గారు బాగా పనిచేశారు, మా అసిస్టెంట్ డైరెక్టర్ బాగా హెల్ప్ చేశాడు. ఇవన్నీ అసలు నేను ఎప్పుడైనా మాట్లాడుతూ విన్నాను. అది లేదు సార్, సినిమా మొత్తం షూటింగ్ పిక్నిక్ లాగా ఇరిటేటింగ్గా ఉంటుంది అసలు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు వాళ్ళు ఒకరినొకడు పొగిడేసుకుంటాం. ఏంటి అది ఉండదా చెప్పను నాకు. యా సార్, వీడు వచ్చే ముందు అక్కడ ఒక పెద్ద ఏవి ఒకటి ప్లే అవుతుంది, జాన్ 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 పామ్ పామ్ ఏ అని జనం అరవటం. మీరు ఆపండి అమ్మా నేను మాట్లాడాలంటే వాళ్ళు ఆడ అరవట్లేదు, అక్కడ వాడు అరవట్లేదు. మరి ఆ సౌండ్ వెనకాల వేస్తారా ఏంటి తెలియదు. ఆడు మామూలుగానే ఉంటుంటాయి షాట్లు, కానీ అరుపులు వస్తూ ఉంటాయి. ఆపండి అమ్మా నేను మాట్లాడాలమ్మా అంటాడు వీడు. ఆడు ఇట్ ఈస్ సో బ్లడీ స్టూపిడ్ దోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్. దే లుక్ లైక్, టెల్ మీ, డూ యూ సీ ఎనీ హాలీవుడ్ ఫిల్మ్స్ డూయింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్? చాలా అందంగా ఓ పెద్ద స్టారు ఒక 4-5 మంచి టాక్ షోస్కి వెళ్ళి అటెండ్స్ 2-3 ప్రీమియర్స్ ఇన్ 4-5 cities wherever he goes worldwide. అంతే, that's always the promotion of the film. What is this shit pre-release event for every film, man? From Prasad Lab to Yusuf Gouda Stadium, ఉన్న వెన్యూస్ అన్నింటిలోనూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి. సార్ అనదర్ అంటే ఏంటది తొక్కలో ప్రీ రిలీజ్ ఈవెంట్. వీళ్ళు కూడా ఈటీవీ విన్నాళ్ళు కూడా మనం కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ట్రైలర్ ఏం వద్దు బ్రదర్. నువ్వు ఎలా పెట్టినా కూడా నువ్వు ఆ ట్రైలర్ని యూట్యూబ్లోనే పెట్టాలి. నువ్వు పెట్టు, నచ్చితే చూస్తారు తొక్క. నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాం వల్ల ఈ బొక్క. ఇప్పుడు నేను వచ్చి అక్కడ ఇది సూపరు అది ఇది అని చెప్పేసి మనందరం మాట్లాడటం వల్ల ఎవడో చూడమ్మా. అది దాంట్లో కాంటెంట్ ఉంటే అది ఆటోమేటిక్గా చూస్తారు. అది సాఫ్ట్ లాంచ్ చేసి రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తుందని ఒక పోస్ట్ పెట్టి చెడి చేసే బాబు అని చెప్పాను మా వాడికి. అంటే బేసిక్లీ ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చినది టు గ్రాటిఫై ద. లేదు తొక్కలో కాన్సెప్ట్ ఎలా వచ్చింది చెప్తాను. ఇంతకుముందు ఆడియో రిలీజ్ ఈవెంట్ అని ఉండేది. అవునవును సార్, అది దీనికంటే దారుణం. అది ఏది తెలుసా నీకు? అది ఆడియో తెలుసా? అయ్యో, సినిమాలో 5-6 పాటలు ఉంటాయి. ఇప్పుడు అన్ని పాటలు ఉండలేదు సినిమా, అందుకని ప్రీ రిలీజ్ ఈవెంట్గా మార్చేద్దండి. ఓహో, 6 పాటలు ఉంటాయి సినిమాలో. అవునవును. వస్తే ఎక్కేవాడు ముందు ఒక యాంకర్ ఎక్కి దీని అమ్మ తొక్కి మనని కాసేపు ఉన్న తర్వాత ఒక సాంగ్ వచ్చేది. ఆ సాంగ్కి ఒక గ్రూప్ డాన్సర్ని సాంగ్ ఉంటారు కదా, ఒక బ్యాచ్ వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇది సినిమాలో ఉన్న పాటకి. అవునవును. అది అయిపోతుంది. మళ్ళీ నాన్ సెన్స్, మళ్ళీ ఓ పాట. ఇలా ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు 3 గంటలు 4 గంటలు జరిగాయి. దేనికి? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద టెలివిజన్ బ్లడీ ఛానల్. వాళ్ళు యాడ్లు వేసుకోవాలి కదా, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు కదా చేయటానికి, లేకపోతే స్పాన్సర్ చేసి ఉంటారు, సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది కదా, ఏదో ఒకటి. దానికోసం 3 hours 4 hours ఫుటేజ్. చచ్చిపోయేవాడు జనం అక్కడ కూర్చొని. ఇది ఎప్పుడు అయిపోతుంది రా బాబు అంటే టైప్లో. ఇది మా ఇంటికి వెళ్ళారు 9 అయింది 10 అయింది అవ్వదే దానమ్మ ఈవెంట్. అందుకని అది దాని తర్వాత దాంట్లో నుంచి దానికి ఇల్లీగల్గా పుట్టిందే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఏంటే ఇల్లీగల్గా పుట్టిందంటే ఆడియో రిలీజ్ ఈవెంట్కి ఇల్లీగల్గా పుట్టింది ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది పుట్టించింది ఎవరంటే ఇక తెలుసుగా నీకు, ఇది ఇండస్ట్రీ పిఆర్ఓలు రకరకాలు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద బ్లడీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ సమ్వన్.
ఇంకెవరికి ఉంటుంది, ఏముంటుంది అక్కడ? అంటే ఒక జెన్యున్ క్వశ్చన్ సార్. నాకు మీరు అడుగుతుంటే ఇట్లా ఇప్పుడు దాకా అడిగిన ఏంటి ఫేక్ క్వశ్చన్? కాదు అంటే మీరు అన్నదానికి నా డౌట్ ఇది మీరు క్లారిఫై చేస్తే మంచిదే. ఏంటంటే ఇప్పుడు చాలా మంది పనిచేస్తారు కదా సార్. ఇప్పుడు మాక్సిమం యాక్టర్లకి, డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి పేరు వస్తుంది. కానీ దాంతో పాటు ఈ కో డైరెక్టర్లు చాలా మంది ఉంటారు కదా ఒక సినిమాకి పనిచేసేదాన్ని. పాపం వాళ్ళకి ఎవరు క్రెడిట్ ఎవరమ్మా? అదే సార్, అంటే ఆ క్రెడిట్ ఇవ్వడానికి ఈ ప్రీ రిలీజ్ లో మాట్లాడడానికి ప్రీ రిలీజ్ పెట్టారేమో. చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చెప్పావు, చూసావు కదా? చూసాను సార్. ఎవడన్నా కో డైరెక్టర్ పేరు చెప్పు, గుర్తుందా? కరెక్ట్. ఎవడు ఏ కో డైరెక్టర్ని పిలిచాడు స్టేజ్ మీదకి? పిలిచినా కూడా ఆడు వెనకాల నుంచుంటాడు. ఆడు కనపడ్డు కదా, ఫ్రంట్లో హీరో హీరోయిన్లు వీళ్ళందరూ ఉంటారు, ఆడు వెనకాల నుంచి అలా ట్రై చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడన్నా కనపడతాను ఆ గ్యాప్లో నుంచి అలా చూస్తూ ఉంటాడు ఆ కెమెరాల కోసం. అంతేగాని ఆడు ఎవడో తెలియదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్పు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచుంటారు, మనకు గుర్తుంటారు. సో అదేదో మొమెంటరీగా చేయడం నాకు తెలిసి ఆ తొక్కలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల పెద్ద ఉపయోగం లేదు బ్రదర్. అది ఏదో దాంట్లో గిట్లు కట్ చేసి ఆ యూట్యూబ్లో పెట్టుకుంటానికి తప్ప ఐ డోంట్ సీ ఎనీ. పైగా చిన్న సినిమాలకి టోటలీ వేస్ట్ అది. దానికి ఖర్చు పెట్టే డబ్బులు తీసుకెళ్ళి ఆ గూగుల్ యాడ్స్లో ఏదో ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ గూగుల్ యాడ్స్ అయ్యో స్ప్రెడ్ అయ్యి ఫోన్లో గిన్లో చూసి ఇంకా బెటర్ రీచ్ ఉంటుందేమో. కానీ ఇది ఐ డోంట్ నో, ఇట్స్ పీపుల్ హూ లిజన్స్ టు హూ. ఇప్పుడు నేను ఇది రాంగ్ అన్నాను, ఇంకోటి కరెక్ట్ అంటాడు. ఇట్ ఈస్ ఆల్ పర్సనల్ వ్యానిటీ. వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటారేమో. బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఇట్ ఆల్సో. ఓకే. అండ్ దెన్ హౌ డూ యూ థింక్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఎవరన్నా ఒక రెస్పెక్ట్ కోసం, ఒక పని కోసమే కదా, అంటే ఒక పేరు కోసమే కదా సార్ పనిచేసేది. హౌ డూ యూ థింక్ దీస్ పీపుల్ విల్ బి గ్రాటిఫైడ్? కాదయ్యా, ఇప్పుడు నాకు పనిచేశాడు ఒకడు, వాడు నాకు పనిచేశాడు, బాగా పనిచేశాడని ఊరంతా అనుకోవాలా? నేను అనుకుంటే సరిపోతుందా? అంటే వాడిని పిలిచి అరే నువ్వు చాలా బాగా పనిచేసావురా, నాకు చాలా థ్యాంక్ యూ, ఇదిగో నీకు 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నానంటే ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఆడిని స్టేజ్లో తీసుకెళ్ళి వెనకాల దొబ్బి ఆడిని అలా చూస్తుంటే ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏది బెటర్గా ఉంటుంది ఫీలింగ్? హీస్ మై ఎంప్లాయీ, నేను హైర్ చేసుకున్నాను అతన్ని, ఐ పే మై శాలరీ, ఇస్ వర్క్ వెరీ హార్డ్, చాలా బాగా పనిచేశాడు. నేను అతన్ని భుజం తట్టి చేతిలో ఏదో పెట్టి చాలా బాగా పనిచేశాడు బ్రదర్, నెక్స్ట్ సినిమా అంటే మంచి, వాడు హ్యాపీగా గ్రాటిట్యూడ్ వాడికి. ఊళ్ళో వాళ్ళందరూ కో డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు అనగానే ఏ అని అరవడు కదా, ఎవడో తెలియదు పాపం. అది గ్రాటిట్యూడ్. ఏది గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ సంథింగ్ పర్సనల్. యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, నాతో పనిచేసిన వాళ్ళందరికీ నేను గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది పర్సనల్. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ బ్లడీ స్టేజ్. ఇవి అంటే ఒక నెట్వర్కింగ్ త్రూ వెళ్ళే ఒక ఇండస్ట్రీ అంటారు కాబట్టి మేబీ అలా మాట్లాడితే ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఐ థాట్. ఎవరికి ప్లస్ అవుతుంది బ్రదర్ ఇండస్ట్రీలో? నాకు చెప్పు. అంటే నాకు తెలియదు సార్, నేను అందుకే అడుగుతున్నా. అంటే తెలియనప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్ట్ క్వశ్చన్లు అడిగి టైం వేస్ట్ చేయదు పాడ్కాస్ట్లో. నీకు ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలిస్తే నువ్వు ఓకే. ఇప్పుడు నాతో పనిచేసే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? సత్యానంద్ గారు ఉన్నాడు, వర్కింగ్ విత్ మీ ఫర్ 2 decades, 20 ఏళ్ళకి పనిచేస్తాడు. ఉదయ్ భాస్కర్ కో డైరెక్టర్ ఉన్నాడు, 15. నాతో పనిచేసే వాళ్ళందరూ 15, 16, 17 ఏళ్ళు పనిచేసేవాళ్ళే ఉన్నారు నాతో. డోంట్ యూ థింక్ దట్ ఈస్ గ్రాటిట్యూడ్? డెఫినెట్లీ. వేర్ నువ్వు మనుషులను వదిలేసుకోవు, నీతో పనిచేసి నీ కోసం కష్టపడే వాళ్ళని నువ్వు వదిలేసుకోవు. సో దట్ ఈస్ గ్రాటిట్యూడ్. నువ్వు మళ్ళీ స్టేజ్ మీద ఆడిని పిలిచి ఆడికో శాలువా కప్పి వాడిని షేక్ హ్యాండ్ ఇచ్చి వాడితో ఇలా స్టిల్ దిగి, ఇదే గ్రాటిట్యూడ్ అంటే? తొక్కలో గ్రాటిట్యూడ్. ఆడిని మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పెట్టుకోరు ఏంటి మరి? నరేష్ గారు ప్లే చేశారు మెయిన్ క్యారెక్టర్. నేను తోండం గట్టిగా టైటిల్ క్యారెక్టర్ బీకే నరేష్ గారు ఫెంటాస్టిక్, చింపేశాడు వేషాన్ని, అద్భుతంగా చేశాడు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్స్ ఐ థింక్. అంత బాగా చేశాడు ఆయన. యా. అండ్ అంటే దాట్స్ వాట్ ఐ హ్యాడ్ సార్. అంటే బేసిక్గా హౌ వాజ్ ద ఆ ఐడియా ఎప్పుడు తట్టింది మీకు? అంటే ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కదా, ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఆ సెన్సిటివ్ టాపిక్ని ఎలా డీల్ ఏం కేర్ తీసుకున్నారు? యాక్చువల్గా లేదు బ్రదర్, అది ఎలా వచ్చిందంటే, ఇది వేరే సినిమా చేద్దాం అనుకున్నాం, ఈటీవీ విన్తో వేరే సినిమా చేద్దాం అనే ప్లాన్లోనే ఉన్నాం. కథ కూడా మాట్లాడుకున్నాం, అయిపోయింది. అప్పుడు పెద్ద ఆయన రామోజీరావు ఉండేవారు, ఆయన అన్నారు థ్రిల్లర్ సినిమా లాగా ఉంది ఇది మీరు చేసేది, బట్ థ్రిల్లర్ సినిమా కంటే కామెడీ సినిమాలోనే పే అవుట్ బాగుంటుంది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, వై డోంట్ యూ ట్రై కామెడీ ఫిల్మ్ అని సజెషన్ ఇచ్చారు. ఆయనది సజెషనే కానీ బట్ స్టేట్మెంట్ చేయండిరా అన్న టైప్లో ఉంటుంది అది. సో అబ్బా ఇదేంట్రా బాబు, నాకేమో ఇప్పుడు ఇది చెయ్యాలి,
ఇది చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మొన్న జనవరి నుంచి నేను ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే. దానికి వెళ్ళిపోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది నేను చేయకపోతే 7-8 months ఖాళీ అయిపోతాను. సో కామెడీ ఫిల్మ్ కావాలి మనకి అని చెప్పేసి ఒక 1 week కూర్చొని ఆలోచించి ఇమ్మీడియట్గా వి క్రాక్ దిస్ ఐడియా. ఎనుగుతున్నాను, వెళ్ళి చెప్పాము, బాగుందన్నారు, గో హెడ్ అన్నారు, సినిమా స్టార్ట్ అయిపోయింది. అలా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కామెడీ సినిమా క్రియేట్ అయింది. వావ్. సో దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఆ యాక్టర్లు అందరూ కూడా చాలా మంచిగా బ్లెండ్ అయ్యారు అని అనిపించింది ఆ సినిమాలో. అంటే హ్యూజ్ ఆన్సాంబుల్ క్యాస్ట్, కొంచెం ఎక్కువ జనాలు ఎక్కువ మందే ఉన్నారు. కానీ అందరూ అన్ని సీన్లలో ఉండరు. ఓకే. ఎవరి క్యారెక్టర్ అవసరమైనప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చి పర్ఫామ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ ఉన్నారు సినిమాలో, బట్ అందరిది చాలా ఇంపార్టెంట్ వేషమే. ఏ ఒక్క వేషం లేకపోయినా కథ ముందుకు వెళ్ళదు. అందరివి కొంచెం ఫన్నీగానే ఉంటాయి వేషాలు. నాది కూడా 2 సీన్లు వేషం ఉంది, బట్ బాగా కుదిరింది అది. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ కథ కానీ, దాన్ని చెప్పే విధానం కానీ, దాంట్లో ఉన్న కాస్టింగ్ కానీ, వాళ్ళ లుక్ కానీ, చిన్న మోడర్న్ అవుట్లుక్ ఉంటూ ట్రెడిషనల్ వాల్యూస్తో కూడిన సినిమా అనమాట. అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ మేడ్ ఫర్ ఓటీటీ ఓన్లీ సార్ ఇది సినిమా? ఓటీటీకే, బట్ మధ్యలో ఎక్కడో చిన్న థియేటర్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఊగాము. బట్ డెసిషన్ నాది కాదు, ఈటీవీ విన్నది డెసిషన్. సో ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఓకే. సో అండ్ ఈ థియేట్రికల్ ఇప్పుడు సినిమా ఓటీటీలో బాగుంటే థియేటర్లో కూడా వేస్తున్నారు కదా బ్రదర్. అవునవును. సో మేబీ దే విల్ టెస్ట్ ఇట్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో రెస్పాన్స్ బాగుంటే దే మే టేక్ ఇట్ టు థియేటర్. ఐ డోంట్ నో, వాళ్ళని అడగాలి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు థియేట్రికల్ అంటే మనం కైండ్ ఆఫ్ ఈ మధ్య ఇంటర్వెల్ బాగుండాలి అనుకుంటారు కదా. సో డూ యూ టేక్ దట్ థియేట్రికల్ కంటే? దీనికి అలాగే ఉంటుంది. ఓకే. ఆ మిడ్ పాయింట్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. బాగా ట్విస్టీ స్క్రీన్ ప్లే అది. ఓహో. బాగా ట్విస్టీగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, కనెక్ట్ బాగుంటుంది. ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చాలా బాగుంటుంది. లవ్లీ సార్. అండ్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ సినిమాలు చేశారు మీరు. ఇప్పుడు మళ్ళీ యువర్ బ్యాక్ టు యువర్ స్ట్రాంగ్ జోన్ అనిపిస్తుంది నాకు. కామెడీ అంటే కామెడీ యా బేసిక్లీ అంటే మాకు మీ నుంచి నచ్చినవి కాబట్టి మాకు మీ స్ట్రాంగ్ జోన్ అని అనిపిస్తుంది. బట్ యా మీకు పర్సనల్గా వేరే ఉండొచ్చు. వాట్స్ యువర్ స్ట్రాంగ్ జోన్ అని మీరు ఫీల్ అవుతారు సార్? నేను అలా అనుకోను బ్రదర్. స్ట్రాంగ్ జోన్, వీక్ జోన్ లేదు. నేను ఇందాక చెప్పింది అదే నీకు. నేను ఒక క్రాఫ్ట్స్మెన్. ఇప్పుడు నేను హారర్ సినిమా తీయాలనుకున్నాను. ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టు అ హారర్ ఫిల్మ్. సో హారర్ ఫిల్మ్ ఎలా తీయాలో అలాంటి క్రాఫ్ట్ని అప్లై చేసి అలాంటి తీసాను. కామెడీ సినిమా తీయాలనుకో, దానికి ఐ అప్లై మై సెల్ఫ్ టు అ కామెడీ ఫిల్మ్. అంతేగాని నా స్టైల్ ఇది, హారర్ తీసినా, కామెడీ తీసినా, లవ్ తీసినా నేను నా స్టైల్లోనే తీస్తాను. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టు ద necessity of the film and the script and the genre and what we are trying to do. So is there any film that you want to make అంటే ఈ genre ఒకసారి ట్రాక్ చేయాలి అనుకునేది ఏమైనా మైండ్? I wanted to make an action film. That's what I'm doing right now. ఇప్పుడు లాస్ట్ 7-8 months నుంచి జరుగుతుంది, ప్రొడక్షన్లో ఉంది. యాక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసి, రాసి, డైరెక్ట్ చేస్తున్నాను ఒక సినిమాని. ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో దట్ ఈస్ అండర్ ప్రొడక్షన్. సో గట్టిగా చల్లిన తర్వాత 99% అదే బయటికి రావాలి ఫస్ట్. Sir, it was lovely having a conversation with you. Thank you so much, brother. Thank you so much, sir. మస్తు మజా వచ్చింది. బ్రీఫ్ టైం అయినా కూడా ఏది చాలా మజా వచ్చింది. బ్రీఫ్ టైం మనం మాట్లాడుకున్నా కూడా కొంచెం మీకు ఖాళీ ఉన్నప్పుడు, కొంచెం ఏం హడావిడి లేనప్పుడు నెక్స్ట్ అదే యాక్షన్ సినిమా ముందు మళ్ళీ వస్తాను మీ దగ్గర. డెఫినెట్లీ వస్తే అలా మీరు కావాల్సింది కొంచెం కూడా అది మీరు తాగనన్నారు కదా. సారీ మర్చిపోయాను నేను. బట్ హాయిగా కూర్చుని మన నిజంగా పర్మిట్ రూమ్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ మనం మాట్లాడాలి. మంచి నీళ్ళు ఇచ్చి మాక్సిమం టైం వసూలు చేసేవాను. మీరు ఏదైనా పుచ్చుకుంటామంటే వెంటనే తెప్పించేవాళ్ళం సార్. మీరు వద్దని నేను పుచ్చుకునేది మీ దగ్గర లేదే బాబు. ఆఫ్ కెమెరా చెప్పండి సార్ ఏంటో, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. తర్వాత చెప్తాను, పక్కకి మాట్లాడుకుందాం. రండి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అండ్ ఒక్కసారి మీ డైరెక్టర్ స్టైల్లో కెమెరాని చూసి కట్ అని చెప్తే మేము కట్ చేసేస్తాం సార్. అంటే ఎలా చెప్పాలి? అంటే మీరు నార్మల్గా మీ డైరెక్షన్ ఓకేనా?